చట్నీలు వంటివి తినకుండా పథ్యం ఉండే వాళ్ళ కోసం ఈ పప్పుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. పప్పుల పొడికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, మినప్పప్పు, నూనె, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు లేదా సాల్ట్, గుప్పెడు కరివేపాకు ఆకులు. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఓ బాండీలో ఓ గెంటి ఆయిల్ వేసుకొని అందులోనే ఎండుమిర్చి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు ఆకులు వేసి అవి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ ఒక చిన్న కప్పుతోటి కందిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు వేయించుకున్న కందిపప్పు కలర్ మారాక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇంక నూనె వేయట్లేదు. అదే చిన్న కప్పుతోటి మినప్పప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా కొంచెం కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ పదార్థాలన్నీ కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చల్లారిన ఈ మిశ్రమాన్నంతా వేసి అందులో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, పప్పుల పొడి రెడీ. ఎవరైనా ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఈ పొడిని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తినొచ్చు.